ఉత్పత్తులను అన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయినే కాకుండా జాతీయ స్థాయిలో మీరు ఉత్పత్తి చేస్తున్న వస్తువులను ప్రజలందరికీ పరిచయం చేయడమే కాకుండా వాటిని మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా మనం ఒక వేదికగా చేసుకున్నాం. ఈ మధ్యకాలంలోనే మనం అమెజాన్తో కూడా మాట్లాడుతున్నాం. అమెజాన్లో ఆన్లైన్ మీ వస్తువులను పెడితే ఆన్లైన్లో మీ వస్తువులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. కాబట్టి తద్వారా అంతర్జాతీయ స్థాయిలో మా ఆడబిడ్డలు తయారు చేస్తున్న ఉత్పత్తులను అన్నిటిని కూడా ఈరోజు మనం జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మన ఆలోచన అంతా ఒక్కటే, కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా 2034 సంవత్సరానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతే ఆ కుటుంబం బాగుపడుతుంది. ఆడబిడ్డ ఆర్థికంగా బలపడితే ఆ కుటుంబంలో ఉన్న పిల్లల చదువులకు కానీ కుటుంబ సమస్యలకు కానీ అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని మనము బలంగా నమ్ముతున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని సూచనలు కలెక్టర్లకు అదేవిధంగా సంఘాల అధ్యక్షులకు నా సూచన ఏంటంటే, మనం సిపెక్ రీసెంట్గా మనము జనగణన మొత్తం అంతా తీసుకున్నాం. మీ జిల్లాల వివరాలు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి మహిళల వివరాలు కూడా మీ దగ్గర ఉన్నాయి. ఈరోజు గ్రామాలలో మీరు మహిళలకు చీరలు పంపిణీ చేసేటప్పుడు మీరు ఈ డేటాని కలెక్ట్ చేసుకోవాలి. మీరు అక్కడ చెక్ చేసుకోండి, ఏ గ్రామంలో ఎంతమంది మహిళలు ఉన్నారో కూడా 99% మీ దగ్గర సమాచారం ఉంది. 1 ఏమైనా మిస్ అయినా ఈ మధ్యకాలంలోనే రెవెన్యూ తరఫున విలేజ్ సెక్రటరీ ఆఫీసర్లను కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మిగతా సంస్థల సంఘాల సభ్యులను కూడా గ్రామంలో ఉండే ఎవరైనా మిస్ అయితే కూడా వాళ్ళ వివరాలు సేకరించండి. ప్రతి మహిళ ఫేస్ రికగ్నైజేషన్ వీడియో తీసుకోవాలి. అదేవిధంగా ఆధార్ నెంబర్ కూడా మీరు కలెక్ట్ చేసుకోవాలి. పంపకాలు జరిగేటప్పుడు తప్పిదాలు జరగకుండా చూసుకోవడమే కాదు, భవిష్యత్తులో వాళ్ళకి ఏ పథకం మనం పంపించాలన్నా కలెక్టర్ల దగ్గర రెడీలీ అవైలబుల్ డేటా ఉంటుంది. కాబట్టి కలెక్టర్లు ఈ విషయంలో ఒకటి సిపెక్ సర్వే డేటాను మీరు దీంట్లో క్లియర్గా మీరు ఆ డేటాను వాడుకొని ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో పారదర్శకంగా, అదేవిధంగా మీకు ఎంతమంది మహిళలు ఉన్నారు ఎవరున్నారనే వివరాలు అందులో దొరుకుతాయి. అదేవిధంగా ఆధార్ నెంబర్ తీసుకొని రెండింటిని పోల్చి చూసుకున్నప్పుడు తప్పులు జరగకుండా ఉంటాయి. మూడోది, చీరలు అందించేటప్పుడు వాళ్ళది ఒక వీడియో తీసి మనోళ్ళు పెట్టుకున్నారంటే దానికి ఆధార్ కూడా ఇదైపోతే మనకు కరెక్ట్గా ఎక్కడైనా ఓవర్లాప్ అయింది కానీ లేకపోతే ఎక్కడైనా చిన్న చిన్న వివాదాలకు తావు లేకుండా కొందరు వచ్చినాయి రాలేదు అని వివాదం కూడా జరగకుండా, ఎందుకంటే ప్రతి మహిళకి ఇస్తున్నాం. ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో 65 లక్షల మంది మహిళలకు 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నాం. మున్సిపాలిటీస్లో పట్టణ ప్రాంతాలలో మార్చి 1 నుంచి మార్చి 8 వరకు 35 లక్షల చీరల పంపిణీ చేస్తున్నాం. అంటే 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ. ఏ మహిళ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ మహిళకు కూడా అందకపోవడం అనే సమస్యనే ఉత్పన్నం కాదు. కాకపోతే వీటిని జాగ్రత్తగా వాళ్లకు మీరు చేర్చాలి. ఈ రోజు నుంచి కార్యక్రమం నవంబర్ 19 నుంచి డిసెంబర్ 9 వరకు కార్యక్రమం ఉంటుంది. ఈ పంపకాలకు పకడ్బందీగా మీరు కార్యాచరణ ఏర్పాటు చేసుకుని తర్వాత విడిగా సీతక్క గారు అదేవిధంగా దివ్య గారు మీకు కార్యాచరణను కూడా పంపుతారు. మీ లోకల్ కలెక్టర్లు కూడా మీ దగ్గర ఉన్న మండలాలు, మీ దగ్గర ఉన్న శాసనసభ నియోజకవర్గాలు, మీరు ఒక్కొక్క శాసనసభ కొన్నిసార్లు 2 జిల్లాలలో ఉంది, మీరు పక్క జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకొని ఆ నియోజకవర్గానికి మొత్తం ఒకే ఆఫీసర్ను పెట్టుండ్రు ఇన్ఛార్జ్గా. ఎందుకంటే మీరు ఇది 2 ఆఫీసర్లను పెట్టి సమన్వయ లోపం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఆఫీసర్ మీరు ప్రత్యేకంగా పెట్టి ఒక 1 వీక్ 10 డేస్ షెడ్యూల్ మీరు వాళ్ళకి వేసి ఇచ్చేస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న 5, 6, 7, 8 మండలాలు ఉన్న రోజుకు 1 కానీ 2 కానీ పెట్టుకుంటే 1 వీక్ 10 డేస్లో ఈ కార్యక్రమం అంతా మీకు దారిలో పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని సమన్వయం చేసుకొని, ఎందుకంటే పర్ఫెక్ట్ డేటా మీరు కలెక్ట్ చేయాలి. తూతూ మంత్రంగా ఏదో చేసినామనో ఇచ్చినామనో ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఏమైనా చేస్తే ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు సిపెక్ డేటా ఉంది. చాలా పకడ్బందీగా మీరే ఇప్పుడు 99% ఇక్కడ ఉన్న కలెక్టర్లే ఈ డేటా అంతా కలెక్ట్ చేసిండ్రు. మహిళలందరూ కూడా వాళ్ళకు కొంత అవగాహన ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని కరెక్ట్గా అమలు చేయాలి.
వీటిని అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇంకా ఏమైనా సంక్షేమ పథకాలు తీసుకొచ్చినప్పుడు మహిళలకు చేర్చడానికి ఇది మనకు ఒక ఇనిషియేటివ్. అంటే రేపు భవిష్యత్తులో ఏది ఇవ్వాలన్నా మీ దగ్గర పక్కా సమాచారం ఉంటుంది, సరైన పకడ్బందీ ప్రణాళిక ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్లాల్సిందిగా కలెక్టర్లందరికీ సూచన చేస్తూ ఎక్కడికక్కడ మీరు సంఘాలతోని సమన్వయం చేసుకోండి. జిల్లా కానీ మండల కానీ గ్రామ సమైక్యాలను అందరినీ కూడా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, ఎక్కడ ఎలాంటి వివాదాలకు తావు లేకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయండి. ప్రజాప్రతినిధుల విషయంలో వివక్ష చూపించడం కానీ ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా మీరు ఇంటిమేట్ చేయండి అడ్వాన్స్గా. వాళ్ళకు పార్టిసిపేట్ చేసే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, ఒకవేళ ఎవరైనా పార్టిసిపేట్ చేయకపోయినా మీరు కార్యాచరణ తీసుకెళ్ళండి. కానీ మీరు ప్రజాప్రతినిధులకు సమాచారాన్ని అందించకుండా ఉండకండి. ఖచ్చితంగా స్పెషల్ ఆఫీసర్, నియోజకవర్గానికి ఒక స్పెషల్ ఆఫీసర్ బాధ్యత ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆ లోకల్ ఎంపీకి కానీ ఖచ్చితంగా సమాచారం ఇచ్చి పర్సనల్ ఇంటిమేషన్ కూడా పంపించండి. దాంతో ఏంటంటే ఈ చిన్న చిన్న వివాదాలు లేకుండా క్లారిటీ వస్తుంది. ఆ రకంగా ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన సందర్భంగా మహిళలకు అందిస్తున్న చీర ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అధికారులకు సంఘాల సభ్యులందరికీ సూచిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం ముగింపు చేసే ముందు చిన్న ఆడియో విజువల్ ఉన్నది సార్, దాంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. యూ కెన్ ప్లే ద ఏవి. తెలంగాణ అరుణోదయ వెలుగుల్లో, తెలంగాణ గుండెల్లో, పసిడి నేల మెరుగుల్లో, మధుర గీత పాటల్లో